దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కూడిన మీ అందరికీ వందనాలండి. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని యందు విశ్వాసం కలిగి నిరీక్షణతో ఉన్నారా? కలవరాలతో ఉన్నారా? ఏ స్థితిలో ఉన్నారు? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండమని పరిశుద్ధ లేఖనాలు మనకి సెలవిస్తూ వస్తున్నాయి. ఎప్పుడు మన కలవరా నుండి విడుదల పొందుతాం? ఎప్పుడు దేవుని యొక్క దీవెనలు మనం పొందుతాం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ వాక్య భాగంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు తెలుసు 4వ వచనం చూస్తే, ప్రభునందు ఆనందించుడి, మరా చెప్తాను ఆనందించుడి. ఎవరిలో ఆనందం ఉందండి? అందుకే ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిస్తానన్నాడు. మీ భారాలు మీరు మోసుకుంటాం కాదు, దేవుని యొక్క మహిమను పొందటానికి ఆయన సన్నిధిలోనికి వచ్చినట్లయితే, ఆయనకి మొరపెట్టినట్లయితే, దేవుని ప్రార్థించినట్లయితే, ఆయన వాక్యాన్ని విని ఆరాధించినట్లయితే దేవుని యొక్క నెమ్మదిని పొందుతారు. దేవునికి స్తోత్రం. అందుకేనంటున్నాడు అక్కడ ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన అంటున్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. సహనం, నీ శ్రమలో సహనం ఉందా? శ్రమలో నా సహనము నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? ఆత్మల కొరకైనా భారము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? అన్నిటికన్నా మిన్నగనే కన్నీటి ప్రార్థన నీకుందా? యేసు ఆశించే దీన మనసుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? దేవునికి స్తోత్రం. యేసు ఆశపడుతున్నా దీన మనసు కలిగి నీ సహనముతో దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభువును ఆరాధించినట్లయితే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తాను ఆనందించుడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నువ్వు దేవుని ఆరాధిస్తావా, ప్రార్థిస్తావా సహనముతో? మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవుణ్ణి అడగండి, దేవునికి తెలియచేయండి. దేవుడు అందుకే అంటున్నాడు ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే, దేవాది దేవుడు అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. అదే అధ్యాయంలో ప్రభు అంటున్నాడు 13వ వచనములు అంటాడు ఆయన, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవాది దేవుడు అన్న, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవుడు బలపరుస్తాడు. సమస్తాన్ని చేయించే దేవుడు. నీ కొరకు నా కొరకు పునరుత్థానుడైన రిజరెక్షన్ అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఉంటానన్నాడు. అందుకేనన్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు అంటాడు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనండి. ఎందుకు నెమ్మది లేదు? నువ్వు గైకొనటం లేదు, దేవుని విడిచిపెడుతున్నావు, ప్రార్థించటం లేదు, ఆరాధించటం లేదు, దేవుని అనుసరించటం లేనందువలన నువ్వు కలవరానికి గురవుతున్నావేమో, కలతకు గురవుతున్నావేమో. ఒకసారి నీ జీవితాన్ని నువ్వు ప్రశ్నించుకొని, ప్రియమైన సోదరుడా సరి చేసుకున్నట్లయితే దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని పొందుకునటానికి ఆయన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా దేవునిలో నువ్వు ఆనందించగలవు, దేవుని ఆశీర్వాదాన్ని పొందగలవు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సమస్త జ్ఞానానికి మించిన దేవుడు జ్ఞానవంతుడు, ఆయన చూచేవాడు, వినేవాడు. ఆయన నిన్ను నన్ను దీవించటానికి తన పరిశుద్ధాత్మను నిండుగా మెండుగా పంపించి, అలనాడు దేవదూతల్ని పంపించాడు, దైవవాక్కును పంపించాడు. ఈ దినాన్న
నన్ను బలపరిచే దేవుడు మనకున్నాడు. అందుకే దేవుని యందు బలము కలిగి ఉందాం. ఆయన దర్శనము గొప్పది, ఆయన పిలుపు గొప్పది, ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అందుకే ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రణాళికలో ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే, దేవుని క్రమంలో నువ్వు ఉండగలిగినట్లయితే, నువ్వు దేవుని అనుసరించినట్లయితే, దేవుడు ఆయన అంటున్నాడు, నిన్ను బలపరుస్తాను నా కుమారుడా, నా కుమార్తె, నన్ను బలపరచు అని యందు నేను సమస్తాన్ని చేయగలను. పౌలు సెలవిచ్చిన రీతిగా నిన్ను బలపరిచే దేవుడు వలన నీవు సమస్త కార్యాలు చేయగలవు. ఆయనే సృష్టికర్త, ఆయనే ఆదరణకర్త, ఆయనే రక్షణకర్త, ఆయనే నీ శ్రమల నుండి, నీ దుఃఖము నుండి విడుదల చేసి విమోచన కలగచేసిన వాడు. అందుకే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు నిన్ను బలపరుస్తాడు. విశ్వాసముతో దేవుని ప్రార్థించండి, ఆత్మతో సత్యముతో ఆరాధించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. మీ దైవజనులు రెవరెండ్ ఎం రత్నరాజు గారు, పెనుగొండ మహిమ సువార్త ప్రార్థనా మందిరం.